అమ్మా. వేద మీద నీకున్న కోపం ఇంకా తగ్గలేదా? ఇంకెన్ని రోజులు శిక్షిస్తావు? గతంలో నిన్ను ఎంతగానో ఆరాధించింది, నీ సేవకే అంకితం అయిపోయింది. మధ్యలో మనస్పర్ధలు వచ్చాయని తన మీద ఇంత కక్ష సాధిస్తావా? తప్పు చేసిన వారు తమ తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపం చెంది క్షమించమని అడిగితే నువ్వు క్షమించలేవా అమ్మా? ఊరి జనం దృష్టిలో నువ్వు కనిపించని దేవతవి. తను కనిపించే దేవత అయిపోయిందని నీకు కుళ్ళు పుట్టిందా అమ్మా? అందుకేనా వేదన ఎంతగా ఇబ్బంది పెడుతున్నావు? ఇది పద్ధతి కాదమ్మా, ఇది నీకు తగదు. నీ భక్తులు తప్పులు చేస్తారు, అయితే మాత్రం నువ్వు పెద్ద మనసు చేసుకుని క్షమించలేవా తల్లి? క్షమించే మనసు లేని నువ్వు ఇక ఈ లోకాన్ని ఏం పాలిస్తావు? ఏమైంది నాన్నకి? మరీ పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నాడు. అవునరా, ఇన్నేళ్లలో మనం ఎప్పుడూ ఈ విధంగా చూడలేదు. అమ్మవారి విషయంలో మనం ఏదైనా హేళన చేస్తే మనల్ని తిట్టేవాడు కానీ అమ్మవారిని తిట్టేవాడు కాదు. మరి ఈరోజు నాన్నకేమైనట్టు? సడన్ గా ఏదో జరుగుంటుంది, అందుకే ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. నేను వెళ్తాను. నాకు ఏ విధంగా న్యాయం చేస్తావో చెయ్యి. మావయ్య, ఏమైంది? నన్ను ఎవరు ఏమి అడక్కండి, నన్ను ఎవరు అడ్డుకోకండి. నేను నా వేద దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. పరిస్థితి అంతా వివరంగా వివరించాం కదా నాన్న, మళ్ళీ చిన్నపిల్లాడ్లా ఈ అల్లరేంటి? మీరక్కడికి వెళ్తే చచ్చిపోతాడు తాతయ్య. మీ నాన్నమ్మ చనిపోయినట్టు నాకు కలొచ్చిందమ్మా. అందుకే భయం వేసి బయలుదేరుతున్నాను. చనిపోతే ఇద్దరం చనిపోతాం, బతుకుంటే ఇద్దరం వస్తాం. వేదన చూడకుండా ఉండటం ఇక నా వల్ల కావడం లేదు. అందుకే మీ అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాను,